హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి 37 పాయింట్ లాస్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి మనది 10 పాయింట్ లాస్ బుకింగ్ జరిగింది. ఓకే, చూద్దాం ఆ 5 ట్రేడ్స్ ఏవేవి ఇచ్చాను. ఐ థింక్ నేను ఫోర్త్ ట్రేడ్ ఫిఫ్త్ ట్రేడ్ అనేది స్క్రీన్ షాట్ పెట్టలేదు, బట్ నేను ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. సెన్సెక్స్ లో ఫస్ట్ ట్రేడ్ అనేది నేను సెన్సెక్స్ లో ఇచ్చాను, ఎందుకంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో ప్రాపర్ గా రిజెక్షన్స్ అనేవి కనిపించలేదు. దట్స్ వై నేను ఇవాళ బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ అవర్స్ లో అవాయిడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ వచ్చి సెన్సెక్స్ లో కాల్ సైడ్ ఇచ్చాను. అండ్ సెన్సెక్స్ లో 11:02 AM కి ఇది కూడా కాల్ సైడ్ ఇచ్చాను. ఆల్ టార్గెట్స్ వచ్చి సెకండ్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ వచ్చి, థర్డ్ ట్రేడ్ కూడా ఇక్కడ మనకు ఆల్ టార్గెట్స్ వచ్చి ఇవ్వండి. ఇది కూడా నేను సెన్సెక్స్ లోనే ఇచ్చాను. సెన్సెక్స్ లోనే కాల్ సైడ్ ఎందుకు ఇచ్చాను అంటే, సెన్సెక్స్ లో మనకు 3 బ్రేక్అవుట్ లెవెల్స్ అనేవి మార్కెట్ లో ఇవాళ మార్నింగ్ చూడడానికి దొరికింది. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్ డే బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ ఉంటే ఈ రిజెక్షన్ పాయింట్ క్యాప్చర్ చేసి ఆ రిజెక్షన్ దగ్గర ఫస్ట్ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను 9:58 AM కి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ కూడా మనకు ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ 2 ట్రేడ్స్ దొరికాయి మనకు. ఒకటే పాయింట్ లో 2 ట్రేడ్స్, ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది, ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. దట్స్ వై సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అనేది మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఫోర్త్ ట్రేడ్ ఏమైంది అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను అంటే మార్కెట్ లో ఫాల్ అయిపోయిన కంప్లీట్లీ మార్కెట్ లో ఫాల్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ దగ్గర అండ్ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర అనుకోండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇక్కడ ఇచ్చాను నేను ట్రేడ్, బట్ ఇక్కడ ఏమైందంటే ట్రాప్ అయింది, ట్రాప్ అయి ఫాల్ అయింది. అయినా నేను వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశాను అంటే మార్కెట్ లో ప్రీవియస్ లెవెల్ అనేది బ్రేక్ అయితేనే కదా బ్రేక్అవుట్, ప్రాపర్ బ్రేక్ అయితేనే మనకు మార్కెట్ లో రిజెక్షన్. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చి బ్రేక్ అయితే విల్ టేక్ స్టాప్ లాస్, లేకపోతే ఐదర్ మార్కెట్ ఇక్కడికి రివర్స్ కావాలి, 100% రివర్స్ కావాలి. మార్కెట్ రివర్స్ అయింది, బట్ ఇంత టైం తీసుకుంది కాబట్టి ప్రీమియం మెల్టింగ్ లో బ్యాంక్ నిఫ్టీలో లాస్ బుక్ చేసాం. సెన్సెక్స్ లో ఏమైందంటే ఇక్కడే ట్రేడ్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్ పాయింట్ నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఇవాళ ఓపెనింగ్ కదా. సో ఇవాళ మార్కెట్ లో ఎక్స్పైరీ తర్వాత ఏదైనా ప్రీమియం ఓపెన్ అయితే ప్రీమియం మెల్టింగ్ అనేది వెరీ లో ఉంటది, వెరీ అంటే వెరీ లో. దట్స్ వై ఇక్కడ ఏమైంది అంటే 10 పాయింట్స్ లాస్ బుక్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు చలో సెన్సెక్స్ లో డన్, బ్యాంక్ నిఫ్టీలో డన్. ఇవాళ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్ లోనే డన్ చేసాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనము రేపు ఏం చేయబోతున్నాం, రేపు మార్కెట్ లో మనకు బయింగ్ కనిపించబోతుందా, సెల్లింగ్ కనిపించబోతుందా అని చూద్దాం. మనం మండే రోజు మన అనాలిసిస్ ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, సి నేను ప్రీవియస్ అనాలిసిస్ మీకు ఇక్కడ చూపించినట్లయితే ఈ అనాలిసిస్ గురించి బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయితే మార్కెట్ లో రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఈ పాయింట్ అనేది నేను మన సీజన్ 3లో ఇక్కడ మీరు వీడియోస్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపించిందా, ఫస్ట్ పార్ట్ అనేది యాజ్ ఎ బ్రేక్ డౌన్ ఇది ఉంది, ఇది నేర్పించాను. సేమ్ ఇదే పాయింట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ, రైట్. ఇప్పుడు దాని తర్వాత ట్రెండ్ లైన్ ఫస్ట్ టు సెకండ్ మార్క్ అవుతే ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకు రీటెస్ట్ రివర్స్ జరిగితే సెల్లింగ్ అనేది జరుగుతుంది అని చెప్పాను. సో ఇది కూడా నేను మీకు హౌ టు ఫైండ్ ట్రెండ్ లో ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ లో మీరు లోవర్ ట్రెండ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ లోవర్ ట్రెండ్ కూడా నేర్పించాను. మీకు చెప్పాలంటే మన పీడిఎఫ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. మన పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ లో కూడా నేను ఎలా మార్కెట్ లో ట్రెండ్ డ్రా చేయాలి అండ్ ఆ ట్రెండ్ తో పాటు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనకు సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అని నేను నేర్పించాను. ఇప్పుడు ఇంత నేర్పించిన తర్వాత బ్రదర్ మీరు కాల్ సైడ్ ఎందుకు ట్రేడ్ ఇచ్చారు అంటే, నేను బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వలేదు కాల్ సైడ్ ట్రేడ్, నేను సెన్సెక్స్ లో ఇచ్చాను. సెన్సెక్స్ లో ఎందుకు ఇచ్చాను అంటే సెన్సెక్స్ అనాలిసిస్ ఇస్ డిఫరెంట్, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇస్ డిఫరెంట్, నిఫ్టీ అనాలిసిస్ ఇస్ డిఫరెంట్. మూడు ఇండెక్స్ వి పర్టికులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ని పట్టుకొని ట్రేడ్ చేయాలి. సో నాకు బ్యాంక్ నిఫ్టీ ఏం పంపించింది అంటే
ఎక్స్పైరీ అనేది 30కి ఉంది. 30 అక్టోబర్ ఎక్స్పైరీ ఉంది మన బ్యాంక్ నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ప్రాపర్ గా ట్రాప్ ప్లాన్ చేస్తుంది ఇవాళ. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ చూపిస్తాను నేను. మార్కెట్ మార్నింగ్ నుంచి ఫాలో అవుతుందా, ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చింది ఫర్ రివర్సల్, బట్ ఇక్కడ సెల్లింగే కంటిన్యూ చేసింది. మళ్ళీ ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది ఫర్ రివర్సల్, సప్లై ఇచ్చింది, ట్రాప్ చేసింది, మళ్ళీ ఫాల్ చేసింది. సో ఇది నేను కనిపెట్టాను, దట్స్ వై నేను ట్రేడ్ ఇవ్వలేదు. సెన్సెక్స్ నేను ఆపర్చునిటీగా తీసుకొని దాని క్యారెక్టర్ లో దాంతో పాటు ట్రేడ్ చేసి నేను ట్రేడ్స్ ఇచ్చాను. ఓకేనా? అండ్ ఇవాళ కాఫీ స్లో మూమెంట్ తో ఎండ్ ఆఫ్ ద డే వరకు పడ్డది. ప్రాపర్ గా ట్రెండ్ బ్రేక్ అయితే ఇమీడియట్ 2 ఫాల్స్ తర్వాత మార్కెట్ సైడ్ వే అయిపోవాలి. మార్కెట్ ఇవాళ కాలేదు. ఓకే, రైట్. సో అది నేను కనిపెట్టాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేశాను, సెన్సెక్స్ నేను పట్టుకున్నాను. సెన్సెక్స్ చాలా బాగా హెల్ప్ చేసింది మనకు. ఇప్పుడు మండే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, మండేలో మన దగ్గర ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇన్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఆ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఓకే, ఈ టాపిక్ కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. మీరు ఈ టాపిక్ కూడా మన పీడిఎఫ్ లో చూడొచ్చు. మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు నాకు పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు పీడిఎఫ్. ఓకే, ఇక్కడ ఫాలో అయింది. సో అంటిల్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసే వరకు ఈ బ్రేక్ చెయ్యదు, లేకపోతే బ్రేక్ చేస్తే భయం. అంటిల్ దీని కింద ఉందంటే మార్కెట్ సెల్లింగ్ సైడే ఫోకస్ చేస్తుంది. మీదికి వెళ్ళినా సెల్లింగే, మళ్ళీ మీదికి వెళ్ళినా సెల్లింగే. అంటిల్ ఇది బ్రేక్ చేయకపోతే మనకు బయింగ్ అనేది లేదు. అది కూడా ఎలా బ్రేక్ చేయాలి? ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వాలి. ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ అయితేనే మార్కెట్ లో బయింగ్ అనేది కన్ఫర్మేషన్. ఈ ఒక్క పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇవాళ డైరెక్ట్ బ్రేక్అవుట్ దగ్గర ఇంకో డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది మనకు ఫామ్ చేసింది. ఈ డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఇంకోసారి ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ ఫామ్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ వీకెస్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. మీరు చాలా ఫోకస్ తోని మండే రోజు ట్రేడ్ చేయాలి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే వీ షుడ్ అవాయిడ్ మార్కెట్ ఫర్ సేవింగ్ అవర్ క్యాపిటల్, బికాస్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయిందంటూ వెయిట్ ఫర్ రీటెస్ట్. రీటెస్ట్ లేకపోతే మనం అవాయిడ్ చేయాలి మార్కెట్ ని మండే రోజు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫేక్ చేసింది, రీటెస్ట్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, నిఫ్టీ అనేది 25,809 తో పాటు 25,851 తో పాటు రెండు కలిసి ఒకటేసారి బ్రేక్ చేస్తే బయింగ్, లేకపోతే బయింగ్ లేదు. సెల్లింగ్ వెళ్ళాలి అంటే సింపుల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ కింద ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉందా, బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది, దీని కింద ఎక్కడైనా ఇలా రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయాలి. ఇలా రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు మార్కెట్ లో చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ లో చూద్దాం. సెన్సెక్స్ లో అయితే కొంచెం మీకు డిఫికల్ట్ కావచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది సెన్సెక్స్ లో వర్కౌట్ కాదు. సెన్సెక్స్ అనాలిసిస్ అనేది నిఫ్టీలో వర్కౌట్ కాదు. నిఫ్టీ అనాలిసిస్ అనేది బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో వర్కౌట్ కాదు. సో ఆల్ క్యారెక్టర్స్ కి డిఫరెంట్ అనాలిసిస్ ఉంటది కాబట్టి దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, దీని ప్రైస్ ఎక్కువ, వాలటిలిటీ ఎక్కువ. సో ఇమీడియట్ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయడానికి మనకు ప్రాపర్ గా వర్కౌట్ చేయాలి సెన్సెక్స్ లో. ఓకేనా? సెన్సెక్స్ ఎలా అంటే మార్కెట్ లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీనికి కూడా డైరెక్ట్ బ్రేక్ డౌన్స్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు మనం సెన్సెక్స్ లా వర్కౌట్ చేసినా సెన్సెక్స్ లా మనకు రీటెస్ట్ల మీదనే వర్కౌట్ చేయాలి. అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మీకు చాలా మందికి తెలిసి ఉండాలి. ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మీకు మార్కెట్ లో తెలియకపోతే మీరు సెన్సెక్స్ ని అవాయిడ్ చేయాలి. వై? బికాస్ ఇక్కడ మీకు చెప్తాను, చాలా మంది ఇక్కడ బయింగ్ వచ్చింది, ఎందుకు బయింగ్ వచ్చింది అని అనుకుంటున్నారు. బట్ మీకు చాలా మందికి తెలియదు ఏంది అంటే, ఫేర్ వాల్యూ గ్యాప్ వల్ల ఇక్కడ బయింగ్ వచ్చి బయ్యర్స్ ట్రాప్ అయ్యి ఫాల్ అయ్యింది. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది కనిపించిందా? 3 గ్రీన్ క్యాండిల్స్ మధ్యలో ఈ విక్ అనేది ఈ విక్ టచ్ అయితే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది రాదు. సో ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది.
మార్కెట్ లో ఇక్కడికెళ్ళే మనకు సపోర్ట్ చూడడానికి దొరికింది. ఈ లెవెల్ బ్రేక్ చేయంగానే ఇక్కడే రీటెస్ట్ రివర్సల్ చేసి ఫాలో అయింది. సో నేను ఎక్కువ ఫోకస్ చేసేది సెన్సెక్స్ లో ఏంటి అంటే ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఈవెన్ ఇన్ రెడ్ క్యాండిల్స్, ఈవెన్ ఇన్ గ్రీన్ క్యాండిల్స్. సో ఇది ఇప్పుడు అవాయిడ్ చేద్దాం. దీని మీద నేను ఇప్పటి వరకు మన లెర్నింగ్ సెషన్స్ లో ఎక్కడ టాపిక్ లో మాట్లాడలేదు. సో మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. సో సెన్సెక్స్ అనాలిసిస్ అనేది ఇప్పుడు అవాయిడ్. నేను ఎప్పుడు సెన్సెక్స్ మీద అనాలిసిస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఫేర్ వాల్యూ గ్యాప్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తాను, అప్పుడు నుంచి మీకు సెన్సెక్స్ లో కూడా నేను అనాలిసిస్ అనేది నేర్పిస్తాను, అనాలిసిస్ అనేది ఇస్తాను. ఇది నా అనాలిసిస్ ఫర్ మండే మార్కెట్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.